దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము. ఈ అధ్యాయములో 21 వచనాలున్నాయి. మొదటి వచనం, 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మూడవ వచనం, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొనియున్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే. నాలుగవ వచనం, నేను నీ దౌడులకు గాలములు తగిలించి నీ నదులలో నున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. ఐదవ వచనం, నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను. ఆరవ వచనం, అప్పుడు నేను యెహోవానయ్యున్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను. ఏడవ వచనం, వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి. ఎనిమిదవ వచనం, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుష్యులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసెదను. తొమ్మిదవ వచనం, ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. నైలు నది నాది, నేనే దాని కలుగజేసితినని అతడు అనుకొనుచున్నాడు గనుక. 10వ వచనం, నేను నీకును నీ నదికిని విరోధినైతిని. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. 11వ వచనం, దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరుగవు. 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. 12వ వచనం, నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడైయుండును. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. 13వ వచనం, ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, 40 సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. 14వ వచనం, చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందురు. 15వ వచనం, వారికను జనముల మీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను. 16వ వచనం, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. 17వ వచనం, 27వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 18వ వచనం, నరపుత్రుడా, తూరు పట్టణము మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడివాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునకైనను కూలి ఎంతమాత్రమును దొరకకపోయెను. 19వ వచనం, కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. 20వ వచనం, తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 21వ వచనం, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు.
దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.